హాయ్ ఫ్రెండ్స్, పల్లెటూరు లక్ష్మి ఇచ్చే చిన్న మెసేజ్ వినండి. ఎందుకంటే 3 రోజుల నుంచి జ్వరం, ఒళ్ళు నొప్పులు, అలాగే జలుబు. ఎందుకంటే వాతావరణం మారింది కదా ఫ్రెండ్స్. కొంచెం చిలుకు చిలుకు గాలివానలు, అలాగే వాతావరణం మార్పు, ఎండలు అన్ని రోజులు కూడా మనము కొంచెం వాటర్ అది ఎక్కువ తీసుకుంటాము. అలాగే వాతావరణం మారిన తర్వాత కొంచెం శరీరంలో అనేది మార్పులు అది సహజం. అయినా సరే వైరల్ ఫీవర్ అంటున్నారు డాక్టర్లు. హాస్పిటల్కి వెళ్ళినా సరే ఎక్కువ శాతం ఒళ్ళు నొప్పులు, ఆ తర్వాత జ్వరం, అలాగే వాంతులు, విరేచనాలు, అలాగే హాస్పిటల్లో బాగా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. డాక్టర్లు ఎక్కువ శాతం వైరల్ ఫీవర్ అంటున్నారు. పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి మాత్రం గొడుగులు అవి ఇచ్చి కొంచెం జాగ్రత్తగా, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని బయటకు తిరగకుండా ఏ చల్లగాలికి అలా తిరగకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం హాట్ వాటర్ మరగబెట్టి ఇవ్వండి. ఎందుకంటే వాతావరణం మార్పు వల్ల అసలు చాలా నీరసాలు అయిపోతున్నారు. ఎందుకంటే మేము ముసలోళ్ళం కదా, మాకులాంటి ముసలి ప్రాణాలు తొందరగా హేల్పడిపోతాం. చేత ముసలోళ్ళైనా చిన్నపిల్లలైనా చాలా తొందరగా చిన్న జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా తొందరగా లొంగిపోతాం. చేత చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నోళ్ళు పెద్దోళ్ళని కాదు, నాకు చూడండి ఈ జ్వరంలో కూడా మీతో జోక్ చేయాలన్న ఆశ, కానీ కొంచెం చాలా ఇదిగా ఉంది, కళ్ళు కూడా తేరట్లేదు. చేత నేను ఈ చిన్న మెసేజ్ పెడుతున్నాను. ఎందుకంటే మన దగ్గర వయసు వచ్చిన పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు. వాళ్ళ లైఫ్ కోసం పాపం వాళ్ళు పాటలు పడుతుంటారు. వాళ్ళని ఏమనలేము, వాళ్ళు మన దగ్గర లేరనే బాధ మనకి, వాళ్ళు మన దగ్గర లేదని బాధ ఉంటే మన దగ్గర వాళ్ళు లేరనే బాధలు ఉంటాయి. అలాంటివి ఏం పెట్టుకోకుండా హ్యాపీగా జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, ఏది వచ్చినా మనం డాక్టర్ని వెంటనే సంప్రదించండి. ఏది కూడా ఆశ్రయ చేయొద్దు ఫ్రెండ్స్. పిల్లలకైనా ముసలోళ్ళని మేము వయసులో ఉన్నాము, మేము స్టామినగా ఉన్నాము, షాప్లో ట్యాబ్లెట్ తెచ్చి వేసేసుకుంటాము అని మాత్రం ఆశ్రయ చేయకండి. వెంటనే మనకి స్తోమత ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వెంటనే మాత్రం చూపించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఈ పల్లెటూరు లక్ష్మి ఈ చిన్న మెసేజ్ మీరు చూస్తారని ఆశతోటి నేను పెడుతున్నాను. కానీ కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే అంతా వైరల్ ఫీవర్ ఎక్కువగా ఉంది కాబట్టి, మనకి కరోనా టైంలో ఎలాగైతే కరోనా ఏదో ఈ వైరల్ ఫీవర్ అనేది కూడా అటువంటిదే. చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఈ పల్లెటూరు లక్ష్మి ఇచ్చే ఈ చిన్న మెసేజ్ని మీరు చూస్తారని ఆశిస్తున్నాను. మీరందరూ బాగా ఉండాలా, మీ అందరిలో నేను ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.